ఇక పై అధికారుల వేధింపులు తట్టుకోలేక అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ గత వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అయితే కొద్ది రోజులుగా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. కానీ అక్కడ సిఐ జితేందర్ రెడ్డి భార్య మాత్రం ఇందాక మనం బయట చూసాం సిఐ భార్య శైలజ మాత్రం నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని తన పైన ఇటువంటి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్నటువంటి మాట. మా ప్రతినిధి సాంబ మనకు మరింత సమాచారం ఇస్తారు. సాంబ, 2 వర్షాలు మనం చూసాం. సిఐ శ్రీనివాస్ ఏమో చనిపోయినటువంటి సిఐ శ్రీనివాస్ ఏమో తన పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాననేది ఆయన వాంగ్మూలం ఉంది. ఆయన భార్య కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు. కానీ సిఐ జితేందర్ రెడ్డి భార్య ఆరోపిస్తుంది ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావాలని పెడుతున్నారు, కావాలని నా భర్తను బదనాం చేస్తున్నారు అనేది సిఐ జితేందర్ రెడ్డి భార్య చేస్తున్నటువంటి వాంగ్మూలం. సో ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఖమ్మం జిల్లాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ 2 వర్షాల పైన, ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా ఎట్లా తెలిసే అవకాశం ఉంది? రాజేష్, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ అత్యంత వివాదాస్పదంగా మారి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం, వారం రోజుల పాటు మృత్యుతో పోరాడి తుదిశ్వాస విడిచినటువంటి నేపథ్యంలో ఈ వివాదం చినికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇందులోకి అనేక రకాలైనటువంటి సంఘాలు ప్రవేశించడము, దాంతోపాటు ఎవరైతే శ్రీనివాసులు చనిపోతూ ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలము అత్యంత కీలకంగా మారటము, శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి అది వైనం కావచ్చు. ఇదంతా జరుగుతున్న తరుణంలో ఎవరైతే సిఐ జితేందర్ రెడ్డి ప్రస్తుతం ఐజీ అటాచ్ లో ఉన్నారో ఆయన భార్య శైలజ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. మొత్తంగా వివాదము అలా ఒక పక్కకు తీసుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎవరి వర్షన్ వారు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక సందిగ్ధ అవస్థ నెలకొంది. ఏం జరిగినప్పటికీ కూడా ఒక ఎస్ఐ, ఎంత చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్ఐ, విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం అనేది ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీంట్లో 3 అంశాలు ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఉంటుంది. మొదటి అంశం ఏంటంటే ఎస్ఐ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎస్ఐ శ్రీనివాసులు ఎవరైతే చనిపోయారో ఆయన మరణ వాంగ్మూలంతో పాటు చనిపోవడానికి ముందు చెప్పినటువంటి వివరాలు ఏంటంటే తనను స్టేషన్ లో వేధిస్తున్నారు, కుల అట్లాగే తన ప్రాంత వివక్షతను పాటిస్తూ కనీసం తన కింది స్థాయి ఉద్యోగులైనటువంటి కానిస్టేబుల్, హోంగార్డులు కూడా తన మాట వినటం లేదు అనేటువంటిది ఎస్ఐ చేసినటువంటి ఫిర్యాదు. అదే నేపథ్యంలో వివాదాలకు ఎస్ఐ కేంద్ర బిందువుగా ఉన్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కొల్లుడై దీని సమస్యలన్నింటినీ కూడా పెండింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందనేది ఇతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వర్షన్. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం చిలికి గాలుగా మారటం, ఎస్పీకి డిఎస్పీకి ఫిర్యాదు చేయడం, అక్కడ నుంచి ఉన్నతాధికారులు కూడా మందలింపులు రావడం, అంటే ఇరు పక్షాలకు మందలింపులు వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ ఎస్ఐకి వచ్చినటువంటి మందలింపులు మాత్రమే హైలైట్ అయ్యేటువంటి నేపథ్యంలో ఆయన మహబాద్ లో జూన్ 30న పోయిన ఆదివారం ఆత్మహత్య యత్నం చేశారు. పురుగుల మందు తాగి తను చనిపోతున్నట్టు చెప్పారు. తర్వాత ఆయనే 108కి ఫోన్ చేసి తను కాపాడాలని కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇప్పుడు ఈ వివాదం మరొక 2 పక్షాలుగా మారింది. ఎవరైతే శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జితేందర్ రెడ్డి, అట్లాగే సిఐ జితేందర్ రెడ్డి, అట్లాగే కానిస్టేబుల్ 4 ఉన్నారు, శివ, సుబాని, సన్యాసి నాయుడు, శేఖర్. ఈ 4 మీద అట్లాగే సిఐ జితేందర్ రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దాన్ని దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో సిఐ భార్య చేసినటువంటి వీడియో కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.